ఇప్పటి కాలంలో బ్రతకాలంటే కొంచెం స్మార్ట్‌గానే ఉండాలండి. అలా కాకుండా మంచిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, మెతకగా ఉంటామంటే అవతల వాళ్ళు నంచుకు తినేస్తారు. వెనకే ఉండి, మన వెన్నంటే ఉండి, మన వెన్ను తట్టుతున్నట్టే ఉండి, వెనక నుంచి పొడిచేవారే ఎక్కువ, పడేసేవారే ఎక్కువ. ఇలానే ఉన్నారు చాలామంది. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా, స్మార్ట్‌గానే ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని చోట్ల తగ్గాలి, కొన్ని చోట్ల అసలు తగ్గకూడదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గకూడదో ఇది చాలా అవసరం, నేర్చుకోవాలి కూడా. కొన్ని చోట్ల ఎక్కువగా మాట్లాడకూడదు. పూర్వం అనేటోళ్ళు కదా, అనువుగాని చోట అధికులమనరాదని. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, మనం మెతకగా ఉంటే మనల్ని తొక్కేసి, మన మీద మొట్టేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, సరేలే అనేసి మనం 2 అడుగులు వెనక్కేసామంటే, వాళ్ళు 4 అడుగులు ముందుకేసి మరీ మనల్ని వేధించుకుంటూనే ఉంటారు. అదే మనం 2 అడుగులు ముందుకేసామంటే, వాళ్ళు 4 అడుగులు వెనక్కేస్తారు. చాలామంది మనస్తత్వాలు అనేవి ఇలానే ఉన్నాయి. మనం ఉన్నప్పుడు మనతో మంచిగా మాట్లాడుతూ, మనం అక్కడి నుంచి వెళ్ళాక మన గురించి చెడుగా మాట్లాడేట వాళ్ళే ఎక్కువ మంది కదా. అలాంటి వాళ్ళు బ్రతుకులు ఎప్పుడు మన వెనకేననుకోండి. ఆ ధైర్యం లేకే కదా మన ముందు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. కానీ ఒక్క విషయం చెప్పనా, మనిషి దగ్గర ఒక మనిషి అనేవాడు ఇంకో మనిషి దగ్గర నటించొచ్చేమో కానీ, పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన దగ్గర మనం నటించలేము అనే కనీస అవగాహన లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం మనం ఏం చేయలేం. మరి చాలామంది ఉంటారు, ఎంత పెద్ద వయసు వచ్చినా సరే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏటో అనేది. అందుకే కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అంటారు కదా, ఇది కలియుగం, ఏవైనా తప్పులు చేస్తే, మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ మనకు అదే కర్మ రూపంలో వస్తుందని. అసలు వ్యక్తి మళ్ళీ మనల్ని మోసం చేయాలంటే జడాలి. ఆ రీతిలోనే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనకు అన్యాయం చేశారంటే వాళ్ళకి అదే రీతిలోనే వెళ్ళి బుద్ధి చెప్పాలి. దేవుడు చూసుకుంటాడులే అని మాత్రం అస్సలు వదిలేయకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే.